ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లారా, మరి దేవాది దేవుడు మహోన్నతుడు దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2024వ సంవత్సరము 12వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పిరి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పౌర్ణాంగీకరమునకు యోగ్యమైనది. పిల్లరా, మరి ఆ రోజు మరి ఏ రాజుతో వారు జ్ఞానం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పారు. నక్షత్రము వారికి మార్గము చూపించినట్లుగా నక్షత్రము గురించి అనేకమైన సంగతులు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే నక్షత్రానికి ఒక సేవకుడిగా లేకపోతే దేవుని పిల్లలుగా మరి చూసుకున్నప్పటికీ మరి ఆయనను పూజించటానికి, ఆయనలో పరవశించటానికి మరి జ్ఞానునికి ఎంత అవకాశం ఇవ్వటానికి కారణం ఎవరంటే నక్షత్రం. మరి రోజున చాలామంది కూడా జీవితాల్లో, కుటుంబాలలో భౌతికమైనటువంటి ఆనందాలు ఉండొచ్చు, సంతోషాలు ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం, ఆనందం వారి జీవితంలో లేదు. ఎందుకంటే జ్ఞానులు అంటున్నారు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులయ్యారని. కాబట్టి ఆ నక్షత్రమును చూసి వారు అత్యానందభరితులయ్యారు. ప్రభు ఉన్నటువంటి ఆ చోటికి వచ్చి నిలిచెను అని రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి వారికి దేవుని కూర్చున్నటువంటి స్వార్థ వారికి తెలియపరిచినప్పుడు మరి ఎవరైనా సరే మరి వారిని కూర్చో అనగా దేవుని ఎవరైతే పరిచయం చేస్తారో, దేవుని వద్దకు ఎవరైతే నడిపిస్తూ ఉంటారో వారిని బట్టి వారు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే వారిలో ఆధ్యాత్మికమైన ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కాబట్టి మరి ఆ దిశగా మనము ప్రయాణం చేద్దాం. నక్షత్రం ఎలాగైతే యేసుప్రభు ఉన్న చోటుకు వచ్చి నిల్చుండొచ్చు, లేకపోతే యేసుప్రభుని జ్ఞానుల దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆ నక్షత్రం వల్లే మనం కూడా అనేక మందిని బిడ్డలను ప్రభు తట్టుకుని నింపేవాళ్ళుగా లేకపోతే నడిపించేవాళ్ళుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబానికి ఆనందం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి నేను తెలియని వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారందరూ కూడా క్రిస్మస్ దినాల్లో, వేడుకల్లో పాల్గొని వర్తమానాలు విని దేవా నేను తెలుసుకునే కృప దయచేయండి. నాయన ప్రభా, ఇదిగో తండ్రి నీలో నా ఆనందం తండ్రి బిడ్డలు కూడా మీరు నాయన దయచేయండి. మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి ఎవరైతే నాతో ఆకర్షింపబడతారో వారు వస్తారని ప్రభా ఆకర్షించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మేము కూడా అనేక మందికి నైనా నీ మాటలు చెప్పి దేవా అనేక మంది బిడ్డలు నీ తట్టుకు అన్యజనులు నడిపించేవాటుగా ఉండే కృప దయచేయండి. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నేను ప్రభా మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతునం పండి దేవాతని మీరు తప్ప ఇంకెవరు కూడా మీరు సహాయం చేయండి. ఎవరి బిడ్డలు ఎంతోమంది నశించిపోతున్నారు, చెడిపోతున్నారు. చెడు వ్యసనం నుంచి విడుదల చేసి ప్రభాతని యవనస్తులను రక్షించుకోండి. ప్రభా ఇగో తండ్రి విదేశమైనటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతునం పండి మా రాష్ట్రాన్ని దీవించడానికి స్తోత్రాలు ప్రభు. దేవా ఇదిగో తండ్రి చదువుకునే బిడ్డకి జ్ఞానించండి, పెంచండి. ప్రభా పనికెళ్ళే బిడ్డకి మంచి వంతునం పండి మా దేశ పాడి పంటంతా మీరు ఆస్వాదించండి. ప్రభా మా దేశానికి ప్రభాతాన్ని దేశానికి ప్రభా కరువు లేకుండా సమృద్ధి దయచేయండి. ప్రభా పంటలో వ్యవసాయాలు ఒబ్బడి చేసుకుంటున్నారు, మీరే వాతావరణం ఇచ్చేందుకు స్తోత్రాలు. దేవాతండి ఇదిగో నైనా హాస్పిటల్ రోజు స్వస్థపరచం జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. దేవా ఇదిగో తండ్రి నైనా జయ ప్రభా మరి అందరినీ కూడా దీవించిన బాబు నీకు స్తోత్రాలు ప్రభు. దేవాతండి యేసు నీకు స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపండి తండ్రి యేసు. మీరే తోడుగా నడిపించండి ప్రభా. నీ సన్నిధి బిడ్డలతో ఉంచండి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.